రామాపురం అనే చిన్న గ్రామంలో వీరయ్య అనే పేద రైతు ఉండేవాడు. వీరయ్యకు ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు. కొడుకు పేరు శ్రీను, పెద్ద కూతురు పేరు వాణి, చిన్న కూతురు పేరు సుశీల. వీరయ్య భార్య చిన్న కూతురు పుట్టిన తరువాత అనారోగ్యంతో చనిపోయింది. ఆ తరువాత వీరయ్య మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఆ ముగ్గురు పిల్లలని కంటికి రెప్పలా ప్రేమగా చూసుకున్నాడు. వీరయ్య తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ గడిపేవారు. వీరయ్య సంపద అంతంత మాత్రానే కాబట్టి తన కొడుకుని, తన పెద్ద కూతుర్ని మాత్రమే చదివిస్తున్నాడు. మరుసటి రోజు ఉదయం వీరయ్య కొడుకు శ్రీను వీరయ్యతో ఇలా అన్నాడు. నాన్న, మాతో పాటు చెల్లిని కూడా చదువుకి పంపించవచ్చు కదా, అందరం కలిసి చదువుకుంటాం కదా. అవును నాన్న, చెల్లి కూడా మాతో పాటు వస్తే ఎంచక్కా చదువుకుంటాం కదా. అప్పుడు వీరయ్య ఈ విధంగా సమాధానం చెప్తాడు. బాబు, నీకు తెలియదంటూ ఏమీ లేదు బాబు. మనకున్న ఈ కొద్దిపాటి భూములో అంతంత మాత్రం సంపాదన వస్తుంది. మీ ముగ్గురు చదువు కోసం అంటే నా వల్ల కాదు. అందుకే నువ్వు పెద్ద చెల్లి బాగా చదువుకోండి. చిన్న చెల్లి నాతో పాటు వ్యవసాయ పనుల్లో సాయంగా ఉంటుందిలే. సరే నాన్న, మీరు ఎలా అంటే అలా. అక్క అన్నయ్య చదువుకోనే, నేను మీతో పాటు అన్ని పనుల్లో సహాయంగా ఉంటాను. ఇలా కొద్ది రోజులు గడిచాక వీరయ్య అనారోగ్యంతో చనిపోయాడు. ఆ తరువాత వాణి అందంతో పాటు బాగా చదువుకోవడం వల్ల మంచివాడైన ధనవంతుడిని పెళ్లి చేసుకుంది. వీరయ్య కొడుకు శ్రీను తను చదువుకున్న కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకొని ఇల్లరకంగా వెళ్ళిపోయాడు. ఇకపోతే సుశీల ఒక పేద రైతుని పెళ్లి చేసుకొని జీవనం కొనసాగిస్తుంది. ఇలా కొన్ని రోజులు గడిచాక సుశీల ఒక ఆడబిడ్డకి జన్మనిస్తుంది. కొన్ని రోజుల తరువాత ఒకరోజు సుశీల వాళ్ళ ఆయనతో ఇలా అంటుంది. ఏమండి, పాపకి జ్వరంగా ఉంది. ఇంట్లో చూస్తే చిల్లిగవ్వ కూడా లేదు. మీరే ఎవరినైనా అడిగి చూడండి. మొన్నే కదా సావుకారు దగ్గర విత్తనాల కోసం అప్పుగా 10,000 తీసుకున్నాను. మళ్ళీ అప్పంటే కష్టం సుశీల. ఈ ఊళ్ళో ఇంకెక్కడ మనకి అప్పు ఇచ్చేవారు లేరు. నువ్వే ఏదో మార్గం చూడు సుశీల. మీరే ఎలా అంటే నేనేం చేయగలను? నేను ఎక్కడికి వెళ్ళి తేగలను? ఈ రోజుల్లో హాస్పిటల్ ఖర్చులు చాలా అవుతుంది. నేనేం చేయాలి దేవుడా అని కూర్చొని తల పట్టుకొని ఏడుస్తుంది. సుశీల, మీ అన్నయ్యని కానీ అక్కని డబ్బులడి చూస్తే బాగుండు కదా. పాపకు బాగోలేదంటే తప్పకుండా మీ అన్నయ్య అక్క హెల్ప్ చేస్తారు. సుశీల తన భర్త మాటలు విన్నాక ధైర్యం తెచ్చుకొని ఇలా అంటుంది. అవునండి, మర్చిపోయాను. మా అన్నయ్య అక్క ఉన్నారు కదా, మనకెందుకు భయం? మా అన్నయ్య మా అక్క మనల్ని తప్పకుండా సహాయం చేస్తారు. రేపు ఉదయాన్నే అన్నయ్య అక్క దగ్గరికి వెళతాను. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఏమండి ఎక్కడ ఉన్నారు? పాపని బాగా చూసుకోయండి. నేను మా అన్నయ్య అక్క దగ్గరికి వెళ్ళొస్తాను. అలాగే సుశీల, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఇదిగో తీసుకో, నా దగ్గర ఈ 2 నాణేలు మాత్రమే ఉన్నాయి. నీ ప్రయాణానికి ఉపయోగపడతాయి. అలాగే అండి, మీరు పాప జాగ్రత్త. నేను వేగంగా వెళ్ళి తిరిగి వచ్చేస్తాను. సరే అండి, ఇక నేను వెళ్ళి వస్తాను. అలా సుశీల చెప్పి అక్కడి నుండి వాళ్ళ అక్క ఉన్న ఊరికి బయలుదేరుతుంది. ఎడ్ల బండి ఎక్కి సుశీల వాళ్ళ అక్క ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడు మార్గం మధ్యలో ఒక బిచ్చగాడు వాళ్ళకి ఎదురవుతాడు. ఇలా అంటాడు. అయ్యా,
నాకు కొంచెం సహాయం చేయరా? నేను పక్క గ్రామానికి వెళ్ళాలి. డబ్బులేమైనా ఉన్నాయా? లేదా ఉంటే బండెక్కు, లేదంటే వద్దు. అర్థమైందా? అయ్యా, నా దగ్గర ఏమీ లేవు. దయచేసి నా కోసం ఆలోచించి. చాలా ఎండగా ఉంది. పొద్దున్నుంచి చాలా దూరం ప్రయాణిస్తూ ఉన్నాను. ఆ బిచ్చగాడు మాటలు విని సుశీల చాలా బాధ కలుగుతుంది. ఇలా అంటుంది, అయ్యా, అతని ప్రయాణ ఖర్చు కూడా నేనే ఇస్తాను. అతని కూడా మనతో పాటు తీసుకొని వెళ్దాం. సరే అమ్మా, అలాగే. బిచ్చగాడు చాలా సంతోషంగా ఎడ్ల బండి ఎక్కుతాడు. సుశీలతో ఇలా అంటాడు, అమ్మా, మీరెవరో తెలియదు గాని నేను మీకు తెలియకపోయినా నా పట్ల చాలా దయ చూపించారు. మీకు చాలా ధన్యవాదాలమ్మా. ఇందులో ఏముంది? సాటి మనిషిని సహాయం చేయడం కూడా ఒక సహాయమా? మనిషిని తోటి మనిషి సహాయం చేయకపోతే ఇంకెవరు వచ్చి సహాయం చేస్తారు చెప్పండి? అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీకు వచ్చిన కష్టం ఏమిటి? అప్పుడు సుశీల జరిగిన విషయమంతా ఆ బిచ్చగాడితో చెబుతుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ సుశీల వాళ్ళ అక్క ఇంటికి చేరుకుంటుంది. వాణి పెళ్ళయ్యాక ధనం చూసి చాలా గర్వం పెరిగిపోతుంది. సుశీలాని చూడగానే వాణి ఇలా అంటుంది, ఎందుకు వచ్చావు? ఏ అవసరం వచ్చి పడింది ఇప్పుడు నీకు? ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు? ఇంటికి వచ్చిన వారితో ఎలాగైనా మాట్లాడతారా? దానికి తోడు నేను మీ సొంత చెల్లిను. ఇలా మాట్లాడడం అసలు బాగులేదక్క. అక్క మాటలు విని సుశీల చాలా బాధపడుతుంది. అవన్నీ నాకు తెలీదు, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చావు చెప్పు. మా పాపకి చాలా బాగులేదు. ఇంట్లో చూస్తే చిల్లిగవ్వ కూడా లేదు. అక్క, ఇప్పుడు మీరే మాకు ఎలాగైనా సహాయం చేయాలి. పంట చేతికి వచ్చాక మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాం. సుశీల, మా పరిస్థితి కూడా ఏం బాలేదు. ఇప్పుడు నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏముంది చెప్పు. అలా కఠినంగా చెప్పేసరికి సుశీల ఏమీ చేయలేక అక్కడ నుంచి వాళ్ళ అన్నయ్య ఇంటికి బయలుదేరుతుంది. అలా కొంతసేపటికి వాళ్ళ అన్నయ్య ఇంటికి చేరుకుంటుంది. అన్నయ్య, వదిన, ఎవరైనా ఉన్నారా అని సుశీల పిలుస్తూ ఉంటుంది. అప్పుడు సుశీల వదిన అక్కడికి వస్తుంది. ఏమి వదిన గారు, ఎలా ఉన్నారు? అన్నయ్య పాప బాగున్నారా? నేను మీ అన్నయ్య బాగానే ఉన్నాము, కానీ పాపకి జ్వరంగా ఉంది. అందుకే డబ్బు సహాయం కోసం అన్నయ్య దగ్గరికి వచ్చాను. మీ అన్నయ్య దగ్గర ఏముంది చెప్పు. మీ అన్నయ్య మా నాన్న సంపదంతో బతుకుతున్నాడు. మీ అన్నయ్యను చూసుకోవడం మాకు సరిపోతుంది. ఇక మీ కుటుంబంలో అంతే అసలే అవ్వదు. ఇక నుంచి వెళ్ళొచ్చు దయచేసి. నా వదిన కూడా కఠినంగా మాట్లాడేసరికి ఏమీ చేయలేక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రానికి ఇంటికి చేరుకుంటుంది. సుశీలాని చూసి సుశీల భర్త ఇలా అంటున్నాడు, సుశీల, ఏమయ్యింది? మీ అన్నయ్యను మీ అక్కని కలిసావా? ఏమన్నారు మీ అక్క మీ అన్నయ్య? ఏం చెప్పాలండి, మా అక్క అయితే ఒక్కసారి డబ్బులు చూసి చాలా గర్వం పెరిగిపోయింది. ఆ గర్వంతో నాతో చాలా కఠినంగా మాట్లాడింది. డబ్బులు ఇవ్వనని ముఖం మీద చెప్పింది. ఏం చేయలేక అన్నయ్య దగ్గరికి వెళితే ఇంటిలోని అన్నయ్య లేరు, మా వదిన మాత్రమే ఉంది. ఇక మా వదిన అయితే మా అన్నయ్య అంట వాళ్ళ ఇంటిలోని కూర్చొని తింటున్నాడు. ఇక మీకు పెట్టడానికి మా దగ్గర ఇంకేముందని చెప్పేసింది. ఇక ఏమీ చేయలేక తినడానికి కూడా ఏమీ లేక అలాగే వాళ్ళు పడుకుంటారు. కొంతసేపటికి బయట నుంచి ఎవరో పిలవడం వినిపిస్తుంది. సుశీల భర్త బయటకు వెళ్ళి చూసేసరికి మధ్యాహ్నం కలిసిన బిచ్చగాడిని చూసి సుశీల ఇలా అంటుంది,
అయ్యా మీరేంటిక్కడ? అమ్మా, పక్క ఊరి నుండి వచ్చేసరికి రాత్రి అయింది. ఈ రాత్రికి మీ ఇంట్లోనే వసతిని కల్పిస్తారా? బిచ్చగాడిని చూసి సుశీల ఇలా అంటుంది. అయ్యా రెండు లోపలికి. ఆ బిచ్చగాడు లోపలికి వెళతాడు. సుశీల ఇలా అంటుంది. అయ్యా తినడానికి కూడా ఏమీ లేవు, ఏమీ అనుకోకండి. పర్లేదమ్మా. అలా చెప్పి వాళ్ళందరూ పడుకున్నారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే చూసేసరికి ఆ బిచ్చగాడు కనిపించడం లేదు. కానీ తను తెచ్చిన మూట అక్కడే మంచం పైన వదిలేశాడు. సుశీల ఆ మూటను చూసి తెరచగా దానిలోని చాలా వజ్రాలు ఉన్నాయి. వాటిని చూసి చాలా ఆశ్చర్యంగా ఇలా అంటుంది. ఇలా చూడండి, మనం చేసిన మంచితనం ఎక్కడికి పోదు. ఇప్పుడు చూసారా, దేవుడిలాగా వచ్చి మనల్ని కాపాడారు. ఆ బిచ్చగాడి రూపంలో వచ్చాడు. అవును సుశీల, నువ్వు చెప్పింది నిజమే. అలా వారికి దక్కిన వజ్రాలను ఉపయోగించి వారి కష్టాలని తీర్చుకుంటారు. అలాగే ఆ ఊరిలో ఎవరు కష్టాల్లో ఉన్నా సహాయం చేసేవాడు. అలా కొన్ని రోజులు అయ్యాక వాళ్ళ అక్క బావ పిల్లలు లేక పిల్లల కోసం తిరిగి ఉన్న ఆస్తులన్నీ అమ్మి ఇప్పుడు ఊరి చివరన చిన్న గుడిసె వేసుకొని అందులో బ్రతుకుతున్నారు. వాళ్ళ అన్నయ్య వదిన కూడా వ్యాపారంలో బాగా నష్టపోవడం వల్ల ఉన్న ఇంటిని అమ్ముకొని ఏం చేయాలో తెలియక రోడ్ల మీద తిరుగుతూ ఇంటింటికి బిచ్చమడుక్కుంటున్నారు. పిల్లలు, ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, మనం చేసే మంచి మనకి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా తిరిగి వస్తుంది.